హ్యాపీ బర్త్డే పండక్క. నీ బర్త్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసానక్క. అయినా ఏం లాభం, పార్టీ ఇస్తావా ఇవ్వవు. నువ్వు ఎప్పుడు జాబ్ చేస్తావు, మాకు ఎప్పుడు పార్టీ ఇస్తావు? అప్పుడు వాకు నాకు సుసక్కకి ఈ ఎదురు చూపులే మిగిలేమో. అయినా ఇప్పుడు నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా పండక్క. నేనంటే ఎందుకే నీకు అంత కోపం? నన్ను ఎప్పుడు చూసినా ఇట్లా చేస్తూనే ఉంటావు తేంగరబొచ్చి. అదంటే నాకు కోపం కాదని తెలుసు అనుకో, నేనంటే నీకు అంత ఇష్టం. లవ్ యూ పండక్క. అక్క నీకు చెప్పనా, తింగరబుచ్చులు అందరూ నవంబర్లోనే పుడతారక్క, మన ఇద్దరిలాగా. తమాషాగా అన్నాను కానీ తెలివి అందరూ నవంబర్లోనే పుడతారు. నువ్వు నేను ఆ తమ్మన్లాగా. అక్క నన్ను ఎంత ఏడిపిస్తావో అంతే బాగా చూసుకుంటావు అక్క. ఎందుకక్క నేనంటే అంత ఇష్టం అక్క నీకు? నేనంటే అక్క దొరకడం నాకు సుసక్కి మంచి అదృష్టం అక్క. అమ్మయ్య, పొగిడింపు కార్యక్రమం అయిపోయిందమ్మా. పండక్క ఎంత చెప్పినందుకు పండుగకి పార్టీ ఇవ్వలేదనుకో, ఇవన్నీ అబద్ధాలని చెప్పేస్తాను అందరితోని. సరదాగా అన్నానులే, నువ్వంటే నాకు ఇష్టం. అక్క సంక్రాంతికి బాగా ఎంజాయ్ చేద్దాం అక్క. బాగా రాసి వచ్చే అక్క, బాగా చదువుకొని పెద్ద జాబ్ చేసి నాకు సుసక్కి పెద్ద పార్టీ ఇవ్వాలి. మేమేం అడుగుతాం? 20 పానీపూరీలు, 1 ప్లేట్ నూడిల్స్, 1 ప్లేట్ చాట్, అంతే. చిన్న చిన్న కోరికలే అక్క. ఇవన్నీ సరే కానీ ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానక్క. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. ఓయ్ పండక్క, ఎగ్జామ్ బారాయ్.